వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. డ్రాప్ చేసిన తర్వాతకి వాల్యూస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సెలెక్ట్ స్టార్ సో ఇక్కడ ఏమంటుంది మనకి, ఇక్కడ మన టేబుల్ అనేది SQL క్లాసెస్లో ఉంది డేటాబేస్లో. సో ఐమ్ జస్ట్ ఎనేబులింగ్ దట్. సో చూడండి ఏముంది, ఈ మొత్తం డేటా ఉంది. సో నేను ఏ కాలంని డిలీట్ చేస్తున్నా, డేట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అనే కాలంని డ్రాప్ చేస్తున్నా. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, పర్టికులర్ కాలం డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేసి చూసుకున్నాం అసలు ఆ కాలం ఉందా లేదా. సో ఇప్పుడు చూస్తే ఏమవుతుంది, కంప్లీట్గా కాలం మొత్తం వెళ్ళిపోయింది, రైట్. సో మొత్తానికి ఏంటిదంటే డిలీట్ కాలం లెవెల్లో చేయొచ్చు, టేబుల్ లెవెల్లో చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం ఇక్కడ చేసిన డ్రాప్ కూడా కాలం లెవెల్లో చేయొచ్చు, టేబుల్ లెవెల్లో చేయొచ్చు. ట్రంకేట్ మాత్రం కాలం లెవెల్లో చేయము, మీన్స్ కండిషన్ లెవెల్లో చేయం, ఎంటైర్ టేబుల్కి మొత్తంకి వేసేస్తాం అనమాట మనం ట్రంకేట్. కానీ ఈ మూడిటికి, డిలీట్కి, డ్రాప్కి, ట్రంకేట్కి డిఫరెన్స్ అర్థమైందా? ఎవరైనా 3 ముక్కలలో చెప్పాలి. ఎవరైనా చెప్తారా? సో ఎవరిని అడుగుతా అంటే అఖిలని అడుగుతా. సో అఖిల, మీరు నాకు క్వశ్చన్ అడిగింది కాబట్టి మీరే అందరికి ఏం చెప్పాలి, డిలీట్కి, డ్రాప్కి, ట్రంకేట్కి ఒక 3 సెంటెన్స్లో డిఫరెన్స్ చెప్పాలి. రాని ఇప్పుడు డిలీట్ కి అంటే కాలం కాకుండా రో కూడా డిలీట్ చేయొచ్చు కదా, టోటల్ రో. నిన్న చెప్పాను డిలీట్ ని రోస్ డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం మనం ఎస్పెషల్లీ. ఓకే చెప్తాను రాని. చెప్పండి. డిలీట్ అంటే రోస్, కాలమ్స్ కాకుండా రోస్ ని డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ఎంప్లాయ్ ఐడితో యూజ్ చేసి అంటే వేర్ యూజ్ చేసి డిలీట్ లో ఏ రో అన్న డిలీట్ చేసుకోవచ్చు. అదే ట్రంకేట్ అయితే ఓన్లీ సేమ్ డిలీట్ లాగానే అది కూడా డాటాని డిలీట్ చేసుకోవచ్చు. అదే డ్రాప్ అయితే మొత్తం స్ట్రక్చర్ అసలు అంటే టేబుల్ తో సహా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్. ఓకే, డిలీట్, ట్రంకేట్ డిలీట్స్ ఓన్లీ వాల్యూస్ ఇన్ ద టేబుల్, బట్ స్ట్రక్చర్ మాత్రం అలానే ఉంటుంది. డ్రాప్కి వచ్చేసరికి ఏంటంటే స్ట్రక్చర్ ప్లస్ వాల్యూస్తో పాటు అంతా కూడా డేటాబేస్ నుంచి డిలీట్ అయిపోతుంది. ఒక డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే ఈ డిలీట్ అనేది రో బేస్డ్గా వేస్తాం మనం. ఓకే, రో బై రో పర్ఫామ్ అయ్యే ఒక ఏమంటారు యాక్షన్. ఓకే, ట్రంకేట్ వచ్చేసి ఏంటంటే మొత్తం ఎంటైర్గా ఒకటేసారి డిలీట్ చేసేస్తుంది. సో డిలీట్కి, ట్రంకేట్కి ఇప్పుడు పర్ఫార్మెన్స్ యొక్క ఏమంటారు, ఇప్పుడు యాక్షన్ చూసుకుంటే ట్రంకేట్ తొందరగా పర్ఫామ్ అవుతుంది, డిలీట్ కొంచెం స్లోగా పర్ఫామ్ అవుతుంది. ఎందుకు అంటే సో డిలీట్ అనేది రో బై రో పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ టేక్ టైమ్ టు డిలీట్ ఎంటైర్ థింగ్స్. ఓకే, సో ట్రంకేట్ని యూజ్ చేస్తాం మనం ఒకవేళ అంత డేటా డిలీట్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్లో. ఓకే, మరి సో మనం ఇంకా నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నామంటే మనం ఏం నేర్చుకున్నాం, ఇవన్నీ నేర్చుకున్నాం. సో ఇక్కడ క్యాస్ట్ అండ్ కన్వర్ట్ అని నేను 2 రాసిన. ఓకే, ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటారు ఫంక్షన్స్. మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే మనం ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ స్కీమా కనిపిస్తుంది. ఓకే, ఒక టేబుల్లో ఉన్న స్కీమా కనిపిస్తుంది కదా. ఓకే, 1 minute. ఇక్కడ ఏం కనిపిస్తుంది, స్కీమా కనిపిస్తుంది. సో ఇక్కడ టేబుల్ నేమ్స్ కనిపిస్తున్నాయి, వాటి యొక్క డేటా టైప్ కనిపిస్తుంది, రైట్. సో ఇప్పుడు ఏంటిదంటే మనం ఆల్రెడీ ఉన్న కాలంకి, ఎగ్జిస్టింగ్ కాలంకి డేటా టైప్ చేంజ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఆల్టర్ టేబుల్ నేమ్, ఆల్టర్ కాలం డేటా టైప్ యూజ్ చేస్తున్నాం నిన్న, రైట్. సో కానీ అట్లా కాకుండా నాకేం కావాలంటే ఇప్పుడు సాలరీ అనే కాలంకి డేటా టైప్ న్యూమరిక్ అని ఉంది, కానీ నేను ఫర్ నౌ నాకేం కావాలి అంటే స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జిస్టింగ్ కాలమ్స్కి ఉన్న డేటా టైప్ని అలాగే ఉంచి నా యూజ్ కోసం నేను ఒక డేటా టైప్ చేంజ్ చేసుకొని ఒక కొత్త కాలంగా క్రియేట్ చేసుకొని ఆ కాలంని నేను యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, రిక్వైర్మెంట్ అర్థమైందా? సో మనం ఆల్రెడీ ఒరిజినల్ డేటా ఎలా ఉందో మనం అలానే ఉంచాలి, బట్ మన యూజ్ కోసం ఏం చేసుకోవాలంటే నేను ఆ కాలంని ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటప్పుడు దాని డేటా టైప్ చేంజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎగ్జిస్టింగ్ డేటా టైప్ని చేంజ్ చేయకుండా నా యూజ్ కోసం
ఒక డేటా టైప్ని చేంజ్ చేసుకొని దాన్ని ఒక సపరేట్ కాలమ్గా తీసుకోవాలి నేను. ఎలా అంటే సో నేను చేసి చూపిస్తా. మేబీ ఇట్ మే బీ కన్ఫ్యూజింగ్ యూ. నేను చెప్పేది మీకు కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ లెట్ మీ షో యూ. ఓకే, ఏం చేస్తున్నామంటే మనం మన టేబుల్, లెట్స్ టేక్ స్టూడెంట్ మార్క్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ స్టూడెంట్ మార్క్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తారంటే, ఎవరు చెప్తారంటే సంధ్య మరంపల్లి. మీరు నాకేం చెప్తారంటే ఈ స్టూడెంట్ మార్క్స్ లోపల ఉన్న ఈ ఫిజిక్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ కాలమ్స్ నాకు స్ట్రింగ్లోకి కన్వర్ట్ కావాలి. నిన్న రాసుకున్నాం కదా, మనం ఆల్టర్ చేసినాం కదా. సో సేమ్ చెప్పండి. నేను చెప్పన్నారా? చెప్పండి. ఆల్టర్ టేబుల్ నేమ్, స్టూడెంట్ మార్క్స్ అనే టేబుల్ నేమ్. ఆల్టర్ కాలమ్ అంటే ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్. లెట్స్ బ్రాకెట్ లో ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్. సో డేటా టైప్ ఏమిచ్చుకుంటున్నా? స్ట్రింగ్ అంటే varchar. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది, కమాండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో నేను ఇంకేం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా, కంప్యూటర్ సైన్స్ని కూడా చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఓకే, ఆల్టర్ టేబుల్ నేమ్ అండ్ ఆల్టర్ కాలమ్ కంప్యూటర్ సైన్స్. ఓకే, let me take 10 varchar 10. ఓకే, నేను ఇప్పుడు దీన్ని చేంజ్ చేసిన. సో మనకేమైందంటే మన వర్క్ ప్లేస్లో ఏమైందంటే ఆల్రెడీ వాళ్ళు సపోజ్ మనకు ఒక టేబుల్ ఉంది, బట్ ఏమైందంటే డేటా టైప్స్ ఒక ప్రాపర్ ఫార్మాట్లో లేవు. ఓకే, నేను ఇప్పుడు ఇది తీసుకొని ఎగ్జిక్యూట్ చేసిన. మీకు రీఫ్రెష్ చేసి చూస్తే నేను మీకు ఒక టేబుల్ ఇచ్చిన. సో మీరేం చేసినంటే ఆ టేబుల్ నుంచి క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఈ టేబుల్ యొక్క కాలమ్ చూసినట్టయితే ఫిజిక్స్ ఏమో varchar ఉన్నాయి, ప్లస్ కంప్యూటర్ సైన్స్ varchar ఉన్నాయి. కానీ నేను మీకేం చెప్పినంటే టేబుల్లో అసలు చేంజెస్ చేయొద్దు మీరు. ఓకే, ఏం టేబుల్లో ఉన్న డేటా టైప్స్ కానీ ఎగ్జిస్టింగ్ డేటాకి మీరు ఏం చేంజెస్ చేయొద్దు. బట్ నాకేం కావాలంటే టోటల్ మార్క్స్ కావాలి, ఒక స్టూడెంట్ యొక్క టోటల్ మార్క్స్ కావాలి అని నేను మీకు ఇచ్చిన. సో ఎడిటింగ్ ఆప్షన్ ఇస్తలేను, టేబుల్ లోపల ఉన్న డేటా టైప్స్ కానీ డేటా కానీ ఏమంటారు ఎడిటింగ్ రైట్స్ ఇస్తలేను. జస్ట్ నాకేం కావాలి అంటే ఆ టోటల్ మార్క్స్ కావాలి అని అంటున్నా. సో మీరు ఏం చేస్తారంటే అప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ డేటా టైప్ ఇప్పుడు varchar ఉంది కదా, సో దాన్ని మనం ఏం చేసుకోవాలి, న్యూమరిక్ చేంజ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ చేంజ్ కావద్దు, మనకి ఒక కొత్త కాలంగా కావాలి. సో లెట్ మీ షో. ఏం చేస్తా అంటే సెలెక్ట్ ఏం చేస్తున్నా, స్టార్ కమా ఇక్కడ పైన ఏం చూపించిన మీకు క్యాస్ట్ కన్వర్ట్ అని చూపించిన కదా. సో ఈ క్యాస్ట్ కన్వర్ట్ ఏంటివంటే ఒక కాలం యొక్క డేటా టైప్స్ని చేంజ్ చేసుకోవడానికి మనం వాడుతుంటాం అనమాట. సో దాన్ని ఎలా వాడతామంటే క్యాస్ట్. సో దాని సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే క్యాస్ట్. లెట్ మీ రైట్ ఇన్ అవర్ ట్రిక్స్. సో నేను మన ట్రిక్స్లో రాస్తా, చూసుకోండి ఎలా రాస్తామంటే క్యాస్ట్ కాలమ్ నేమ్. సో కాలమ్ నేమ్ ఇచ్చేస్తాం యాజ్ డేటా టైప్. ఓకే, మనం కాలమ్ నేమ్ ఇచ్చేస్తాం, ఏ డేటా టైప్గా చేంజ్ కావాలో ఆ డేటా టైప్ గుర్తుపెట్టుకోండి. క్యాస్ట్ కాలమ్ నేమ్ యాజ్ డేటా టైప్. సో సేమ్ థింగ్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ రాస్తాం. ఇప్పుడు క్యాస్ట్ మనకి ఏ కాలమ్ చేంజ్ కావాలి, ఫిజిక్స్ కాలమ్. సో క్యాస్ట్ ఫిజిక్స్ యాజ్ డేటా టైప్ ఏంటి, న్యూమరిక్ అని ఇచ్చేస్తున్నాం. ఓకే, న్యూమరిక్.
is changed. Let me put alias name. Changed data type. Okay, from this table. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసిన అనుకోండి, ఆల్రెడీ ఫిజిక్స్ టేబుల్ ఉంది. ఓకే, ఫిజిక్స్ కాలం ఉంది, కానీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ కాలంకు ఉన్న డేటా టైప్ వారికార్. మనం డేటా టైప్ని చేంజ్ చేసుకొని తెచ్చుకున్నాం చూసిండ్రా, ఆ కాలం ఏంటిది ఇప్పుడు చేంజ్డ్ డేటా టైప్. అంటే ఇప్పుడు ఇది ఫిజిక్స్ కాలమే, బట్ దీని యొక్క డేటా టైప్ ఏమో న్యూమరిక్లో ఉంది, దీని యొక్క డేటా టైప్ ఏమో వారికార్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం అడిగిన అంటే మీకు డేటా టైప్ చేంజ్ కావద్దు, నాకేం కావాలి అంటే స్టూడెంట్ ఐడి, ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్ మార్క్స్ ఉంది, దాని పక్కన ఏముండాలంటే టోటల్ మార్క్స్ కాలం ఉండాలి. ఓకే, సో ఎవరైనా చెప్తారా మనం ఏ విధంగా చేయొచ్చు అనేది? ఎట్ ఏ టైం అంటే సింగిల్ షాట్లో మనం ఏం చేయాలి, డేటా టైప్స్ని చేంజ్ చేయాలి, ప్లస్ వాటిని ప్లస్ చేసి టోటల్ మార్క్స్ కట్టాలి. డేటా టైప్స్ ని చేంజ్ చేయాలంటే ఆల్టర్ కీవర్డ్ యూజ్ చేయాలి. యాడ్ చేయాలంటే మనము ఎగ్జిస్టింగ్ టేబుల్ కి చేంజ్ చేయట్లేదు, క్యాస్ట్ యూజ్ చేసి చేంజ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో నేను ఒకసారి చెప్తాను మీకు, మేబీ మీకు ఇంకా కొంచెం క్లారిటీ కోసం. ఏం చేస్తా అంటే సెలెక్ట్, ఇప్పుడు ఏం చేసిన మ్యాథమెటిక్స్ కామా ఫిజిక్స్ కామా కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ఏం చేయాలి మనం, ఈ మూడింటిని ప్లస్ చేయాలి కదా. సో మ్యాథమెటిక్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్, రైట్? సో ఇలా from this table name. ఓకే, మనం ఇక్కడ ఏంటి కామా పెట్టలేదు, కామా లెట్ మీ. సో ఇలా చేస్తే నాకు ఏమొస్తుంది అంటే, ఓకే ఇట్స్ షోయింగ్ ఎర్రర్, బట్ సి ఈ ప్రస్తుతం మనకి ఇచ్చేసింది, అడిషన్ ఇచ్చేసింది, బట్ కొన్నిసార్లు ఏమైతే అంటే మేబీ ఏమంటారు, నేను ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను ఇక్కడ. బట్ లెట్స్ సి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫిజిక్స్ ఏ టైప్లో ఉంది, మనకి వారికార్లో ఉంది, అండ్ కంప్యూటర్ సైన్స్ వారికార్లో ఉంది. ఒకవేళ మనం న్యూమరిక్కి చేంజ్ చేసి వీటిని ప్లస్ చేయాలి అంటే ఎలా వేస్తామంటే, సి మ్యాథమెటిక్స్ వారికార్లో ఉంది కాబట్టి, న్యూమరిక్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఈ ఫిజిక్స్ని అంటే ఇక్కడ ప్లస్ చేసే దగ్గరనే నేను ఏం చేస్తా అంటే డైరెక్ట్ క్యాస్ట్ దిస్ ఫిజిక్స్ యాజ్ న్యూమరిక్ అండ్ ఈ కంప్యూటర్ సైన్స్ ఉంది కదా, సో దీనికి ఏం చేస్తా అంటే క్యాస్ట్ కంప్యూటర్ సైన్స్ యాజ్ న్యూమరిక్ ఇలా ఇస్తున్నా కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మ్యాథమెటిక్స్ న్యూమరిక్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఈ ఫిజిక్స్ న్యూమరిక్ లేదు, వారికార్లో ఉంది, కానీ నేను ఏం చేస్తున్నా అంటే దాన్ని న్యూమరిక్కి చేంజ్ చేసి అడిషన్ చేసుకుంటున్నా అంతే. అంటే మనం ఎట్ ఎ టైం రెండు ఆపరేషన్కి వర్క్ ఆన్ చేసి, సో నేను క్యాస్ట్కి కన్వర్ట్ చేస్తున్నా, అంటే మీన్స్ క్యాస్ట్ని యూజ్ చేసి దీన్ని న్యూమరిక్ కన్వర్ట్ చేస్తున్నా, కన్వర్ట్ అయిన కాలంని దీంతో ప్లేస్ చేస్తున్నా. అర్థమైందా? అంటే మనం రెండు డిఫరెంట్గా నేర్చుకుంటాం, బట్ అన్నిటిని కలిపి రాసేస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఎవరికైనా అర్థమైందా? పరిమళ అర్థమైందా? అంటే నేను ఏం చెప్తున్నా అంటే మనం సపరేట్గా మనకి ఇప్పుడు టోటల్ అనే కాలం కావాలి కదా, సో మనం వాటిని న్యూమరిక్గా చేంజ్ చేసుకోవడం ఒక స్టెప్ అవుతుంది కదా, మళ్ళీ వాటిని ఏమంటారు ఇప్పుడు ఫిజిక్స్ న్యూమరిక్గా కన్వర్ట్ చేసుకోవడం ఒక స్టెప్, కంప్యూటర్ సైన్స్ న్యూమరిక్గా కన్వర్ట్ చేసుకోవడం ఒక స్టెప్, అలా మనం డిఫరెంట్ స్టెప్స్ కాకుండా ఎట్ ఏ టైప్ కన్వర్ట్ చేసి ప్లస్ చేయొచ్చు ఇలా. క్లియర్? ఓకే, సో దీనికి మనం ఏమని ఇచ్చుకున్నామంటే యాజ్ టోటల్
ఇంకొకటి ఇప్పుడు క్యాస్ట్ చెప్పిన కదా, లెట్ సి కన్వర్ట్. సో కన్వర్ట్ కూడా ఎందుకు యూజ్ చేస్తామంటే మనం డేటా టైప్ చేంజ్ చేసుకోవడం కోసమే యూజ్ చేస్తాం. ఓకే, సేమ్ యాక్షన్ రెండు పర్ఫామ్ చేస్తాయి, క్యాస్ట్ కానీ కన్వర్ట్ కానీ రెండు కూడా డేటా టైప్ చేంజింగ్ కోసమే. బట్ సింటాక్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది అంతే. సో కన్వర్ట్ యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే, సో కన్వర్ట్ ఫస్ట్ డేటా టైప్ రాస్తాం. ఓకే, డేటా టైప్ కాలం నేమ్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం, డేటా టైప్ రాస్తాం, తర్వాత కాలం నేమ్ రాస్తాం. సో మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, క్యాస్ట్లో ఏఎస్ ఉంది కదా యాజ్ అని, సో కాబట్టి మనం ఎలా ఏఎస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్యాస్ట్లో ఏఎస్ ఉంది కాబట్టి కాలం యాజ్, ఈ యాజ్ వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ కన్వర్ట్లో యాజ్ ఏం రాదు, డైరెక్ట్ కామా వస్తుంది అనమాట, డేటా టైప్ కాలం నేమ్. సో దాన్ని ఎట్లా రాస్తామంటే, ఎవరైనా చెప్తారా సింటాక్స్ చూసిన కదా ఇప్పుడు? ఎవరు చెప్తారంటే కావ్య చెప్తారు. కావ్య, మీరు చెప్తారా? ఓకే, షీ మే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ నెట్వర్క్. ఓకే, ఎవరు చెప్తారంటే శిరీష. ఇక్కడ నుండి రాశాను కదా. సో కన్వర్ట్ అంటే ఏంటి, ఫస్ట్ డేటా టైప్ రాయాలి, తర్వాత కాలం నేమ్ రాయాలి. ఓకే, సో దాన్ని మీరు ఇక్కడ చెప్తారా? ఓకే, లెట్ మీ రైట్ ఇట్. ఓకే, కన్వర్ట్. సంధ్య చెప్తారా మీరు? అఖిల చెప్పండి. డేటా టైప్. సో మనం దేనికి చేంజ్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఫిజిక్స్ వాడకం కదా, దాన్ని న్యూమరిక్ కి చేంజ్ చేద్దాం. ఓకే, సో న్యూమరిక్ దిస్ కాలం అండ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో రెండు కూడా అంటే, ఇది కూడా ఏమవుతుంది, ఒక కాలం యొక్క డేటా టైప్ ని చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం, క్యాస్ట్ అండ్ కన్వర్ట్. సో ఇప్పుడు అందరికీ క్యాస్ట్ కన్వర్ట్ గురించి అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇది అర్థమైంది కాబట్టి ఓకే. సో లెట్ మీ గో అప్, లెట్ మీ సీ. సో ఇంకొకటి ఏంటి అంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనకి ఎంప్లాయీ డేటా ఉంది కదా, అసలు ఏ సిటీ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే, మనకి డేటా మొత్తం ఏమంటారు, డేటా మొత్తం చూడకుండా ప్రజెంట్గా మన ఆర్గనైజేషన్లో ఎన్ని సిటీస్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు మొత్తానికి, అంటే ఓవరాల్గా ఎన్ని సిటీస్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, లేకపోతే ఏ సిటీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అని తెలుసుకోవాలంటే, సో ఫస్ట్ చెప్పండి. కన్వర్ట్ క్యాస్ట్ కి ఇప్పుడు రెండింటికి డేటా టైప్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, అంటే డిఫరెన్స్ ఏంటి దానికి? సో ఐ థింక్ మేబీ ఏమంటారు, ఓకే రెండింటికి డిఫరెన్స్ తెలుసుకొని నేను నీకు చెప్తాను రేపు. బట్ రెండు అయితే డేటా టైప్ చేంజ్ కోసమే. బట్ మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్. రెండు డేటా టైప్ చేంజ్ చేయడానికి అయితే దెన్ మస్ట్ అండ్ షుడ్ బి డిఫరెన్స్ బిట్వీన్ దెమ్, రైట్? సో మనం ఏం చేద్దామంటే రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీరు కూడా సెర్చ్ చేయండి. సో ఐ విల్ సెర్చ్, ఐ విల్ లెట్ యు నో టుమారో. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? ఓకే, నేను ఒక స్టోరీ చెప్తున్నా మనకి. ఏం స్టోరీ అంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా అని కొట్టినా, ఇలా వచ్చింది, రైట్? సో ఏం చేస్తున్నా అంటే, నాకు మొత్తం డేటా అవసరం లేదు. మన ఆబ్జెక్టివ్ ఏంటంటే, మన ఆర్గనైజేషన్లో సపోజ్ మన కంపెనీలో లేకపోతే ఎనీ ప్లేస్, ఎనీ వర్క్ ప్లేస్ అనుకోండి, ఎన్ని సిటీస్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అంటే, ఏ సిటీ వాళ్ళు పనిచేస్తున్నారు అంటే, కంప్లీట్గా నేను ఏంటి, ఏ సిటీ వాళ్ళు పనిచేస్తున్నారు అంటే, ఎన్ని డిస్టింక్ట్ సిటీస్ ఉన్నాయి ఇక్కడ, ఎన్ని డిఫరెంట్ సిటీస్ ఉన్నాయో తెలుసుకోవాలి. సో అలాంటి దీనికి మనం ఏం చేస్తామంటే, ఒక కాలంలో కంప్లీట్గా ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే, మనం ఒక
ఒక ఫంక్షన్ వాడతాం, దట్ ఈస్ కాల్డ్ డిస్టింక్ట్. ఓకే, డిస్టింక్ట్ని వాడతాం. ఏంటంటే డిస్టింక్ట్ ఆఫ్ మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎన్ని డిఫరెంట్ సిటీస్ వాళ్ళు ఉన్నారు అని తెలుసుకోవాలని అనుకుంటున్నాం. సో లెట్ మీ డ్రాగ్ సిటీ సిటీ. ఓకే, డిస్టింక్ట్ ఆఫ్ సిటీ అంటే ఏంటంటే ఈ కాలంలో ఎన్ని డిఫరెంట్ సిటీస్ ఉన్నాయో వాటన్నిటి యొక్క నేమ్స్ వచ్చి పడతాయి అనమాట. అంటే మొత్తానికి నేనేం చెప్పొచ్చు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా. సో మనం నార్మల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఏమంటే ఇప్పుడు కోల్కతా మనం డ్రాగ్ చేసి చూడాలి కదా. సో కోల్కతా ఎన్నోసార్లు రిపీట్ అవుతుంది, హైదరాబాద్ ఎన్నోసార్లు రిపీట్ అవుతుంది, అట్లా కాదు. నాకు ఓవరాల్గా ఎన్ని డిఫరెంట్ సిటీస్ ఉన్నాయి ఆ పర్టికులర్ డేటాలో అని తెలుసుకోవాలంటే మనం ఏం వాడతాం, డిస్టింక్ట్ని వాడతాం. ఓకే, సో డిస్టింక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి డిఫరెంట్ సిటీస్ని కనుక్కుంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఓకే, ఎవరైనా చెప్పాలి క్వశ్చన్. సో ఏం రాస్తున్నా అంటే కౌంట్ ఆఫ్ extract count of cities in the data. ఓకే, క్వశ్చన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎంప్లాయీ డేటా ఉంది కదా, ఎంప్లాయీ డేటాలో ఒక్క సిటీ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఆ టేబుల్లో అని నాకు కావాలి. ఓకే, ఒక సిటీ మనం అనుకున్నాం కదా, ఇప్పుడు శాలరీ ఏమంటారు, గ్రేటర్ దెన్ 2000 ఉన్న వాళ్ళు అంటే సిటీ వైజ్ శాలరీ ఎట్లా అనుకున్నాం అంటే టోటల్ శాలరీ బై సిటీ అని అనుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ అలానే సో కౌంట్ ఆఫ్ సిటీస్ కావాలి ఇప్పుడు నాకు. ఎవరైనా చెప్తారా? అంటే ఎంప్లాయీ డేటా టేబుల్లో కోల్కతా సిటీ ఎన్నిసార్లు వచ్చింది, ప్లస్ హైదరాబాద్ సిటీ ఎన్నిసార్లు వచ్చింది, చెన్నై సిటీ ఎన్నిసార్లు వచ్చిందో కావాలి. వేర్ కౌంట్ ఈక్వల్ టు హైదరాబాద్ అలా పెడతారేమో అనుకుంటున్నాను. నో కావ్య మీరు చెప్తారా? ఓకే, నేను రాస్తా. సో ఇప్పుడు సపోజ్ మీకు అడిగిన క్వశ్చన్ ఈ క్వశ్చన్ పక్క పెట్టండి. ఎక్స్ట్రాక్ట్ సమ్ ఆఫ్ శాలరీ బై సిటీ వైజ్ అని అడిగిన అనుకోండి, ఎట్లా వేస్తారు మీరు? ఆ రోజు మీ అందరు నాకు చెప్పిండ్రు ఆన్సర్స్, యూనో ఆ రోజు మీరు చెప్తేనే నేను రాసిన. సెలెక్ట్ హ్యావింగ్ వస్తుంది రాని సమ్ అంటే సెలెక్ట్ లెట్ మీ రైట్ ఏంటి మనకి సిటీ వైజ్ సమ్ ఆఫ్ శాలరీ కావాలి. ఓకే, సిటీ కామా సమ్ ఆఫ్ ఏం కావాలి మనకి, శాలరీ, సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ దిస్ టేబుల్ నేమ్, ఫ్రమ్ దిస్ టేబుల్ నేమ్. ఏం రాయాలి నేను ఇప్పుడు, ఏం రాయాలి? గ్రూప్ బై, యూనో సమ్ చేస్తున్నాను కాబట్టి మస్ట్ అండ్ షుడ్ బి గ్రూప్ బై సిటీ ఉండాలంటే గ్రూప్ సిటీ వైజ్గా గ్రూప్ చేసి దాన్ని సమ్ చేయమని చెప్తున్నాను. నేను హ్యావింగ్ ఎప్పుడు వాడతా అంటే ఈ సమ్కి కండిషన్ ఇచ్చి అనుకో, ఏ సిటీస్ యొక్క సమ్ అయితే గ్రేటర్ దెన్ 20,000 లేకపోతే 60,000 ఉందో ఆ సిటీస్ మాత్రమే కావాలనుకుంటే నేను హ్యావింగ్లో పెట్టేసుకుంటాను కండిషన్. బట్ ఐఎమ్ నాట్ గివింగ్ దట్ కండిషన్. నేను ఏమి ఇస్తున్నా అంటే ఓన్లీ సిటీ వైజ్గా సమ్ ఆఫ్ శాలరీ ఎంత ఉందని అడుగుతున్నా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చెన్నై సిటీ వాళ్ళ సమ్ ఆఫ్ శాలరీ ఇంత, హైదరాబాద్ వాళ్ళ సమ్ ఆఫ్ శాలరీ ఇంత, కోల్కతా వాళ్ళ సమ్ ఆఫ్ శాలరీ ఇంత. ఓకే, సో ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఒక సిటీ ఎన్నిసార్లు వచ్చిందో కావాలి. అంటే ఇక్కడ ఏం రావాలి, సిటీ రావాలి, సిటీ యొక్క కౌంట్ రావాలి. అంటే నేను ఇన్స్టెడ్ ఆఫ్ సమ్ నేను ఏం యూజ్ చేయొచ్చు అంటే లెట్ మీ రైట్. సో మీరు క్వైరీస్ రాస్తూ ఉంటేనే వస్తుంది. ఓకే, మనకు ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ రాస్తేనే వస్తుంది, ఎక్కువ రాస్తేనే గుర్తుంటాయి. లేకపోతే మనం ఏమంటారు మ్యాథ్స్ ఫస్ట్ టైం కాబట్టి వీ కెన్ 70% అనే మర్చిపోయే చాయిస్ ఉంటుంది, రైట్? సో సిటీ ఫ్రమ్
ఫ్రమ్ దిస్ టేబుల్ నేమ్ ఏం చేయాలి అంటే సిటీని కౌంట్ చేస్తున్నాయి ఎన్నిసార్లు వచ్చిందని చెప్పేసి. సో మనం కౌంట్ రాసిన ఏ అగ్రిగేట్ ఫంక్షన్స్ రాసినా మనం ఏం చేస్తాం, గ్రూప్ బై వాడతాం, గ్రూప్ బై సిటీ. ఓకే, ఇలా. సో చెన్నై ఎన్ని టైమ్స్ వచ్చింది, 4 టైమ్స్ వచ్చింది. హైదరాబాద్ ఎన్ని టైమ్స్ వచ్చింది, 12 టైమ్స్ వచ్చింది. కోల్కతా ఎన్ని టైమ్స్ వచ్చింది, 10 టైమ్స్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, కౌంట్ కనుక్కుంటాం, సమ్ని కనుక్కుంటాం, మ్యాక్స్ మిన్ అన్నిటిని కూడా కనుక్కుంటాం. సో మీరేం చేయాలంటే ఈరోజు చూస్తాను ఎవరి నుంచి నాకు అసైన్మెంట్ వస్తుందో చూస్తాను. ఓకే, మనం ఒక అసైన్మెంట్ అనుకున్నాం కదా, ఏమనుకున్నాం మనం అసైన్మెంట్ అని, లెట్ మీ షో ది సీక్వెల్ టెస్ట్ అసైన్మెంట్ అనుకున్నాం. బట్ అసైన్మెంట్ మనం అనుకున్నామంటే ఖచ్చితంగా చేయాలి అది. ఓకే, సో ఈ డేటాని ఇక్కడ వేసుకున్నాం, ప్లస్ క్వశ్చన్స్ వేసుకున్నాం, బట్ ఆన్సర్స్ మాత్రం ఇంకా ఏమంటారు, స్టిల్ ఇన్ ప్రోగ్రెస్, రైట్? సో ఈ 10 క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తే మీకు నిజంగా ఏమంటారు, ఈ చెప్పినంత వరకు 100% వచ్చినట్టే. ఓకే, ఈ 10 క్వశ్చన్స్ ఈ 10 క్వశ్చన్స్ ఈ డేటా, సో ఈ 10 క్వశ్చన్స్ రాయండి, మీకు ఇప్పటివరకు చెప్పింది పర్ఫెక్ట్ వచ్చని చెప్పుకోవచ్చు మనం. ఓకే, మనం ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు దీంతో పాటు. ఇంకా సీక్వెల్లో ఉన్న ఏమంటారు చాలా ఉంది సీక్వెల్, మనం అంతటిని నేర్చుకోవచ్చు. మనం ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కడ వరకు అయితే మనం చెప్పుకున్నామో అక్కడ వరకు పర్ఫెక్ట్ ఉంటే మనం ముందు ఇంకా చాలా నేర్చుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ స్టిక్ అయిపోతే ఇక్కడనే ఉంటాం అనమాట. క్లియర్? సో ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఐ వాంట్ అసైన్మెంట్ ఆన్సర్స్ అట్లీస్ట్ 80% ఆఫ్ యూ. రాని నేను ఆన్సర్స్ నోట్ చేసుకున్నాను కానీ ఎక్కడ. సో మీరు ఏం చేస్తారంటే ఈ షీట్ ఉంది కదా, మీరు ఈ షీట్ని మేక్ ఏ కాపీ వేసుకోండి. ఓకే, సో మేక్ ఏ కాపీ వేసుకొని ఆ షీట్కి మీ నేమ్ ఇచ్చుకోండి. సో ఈ ఒరిజినల్ షీట్ అయితే ఏం చేయకండి, మీరు దాన్ని మేక్ ఏ కాపీ వేసి షీట్కి మీ నేమ్ ఇచ్చుకోండి. మీ నేమ్ ఇచ్చి సో మీరు ఇక్కడ ఒక ట్యాబ్ని ఇన్సర్ట్ చేసి ఆ ట్యాబ్లో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అని చెప్పేసి రాయండి. ఓకే, సో మీరు రాసి నాకు సెండ్ చేయండి. ఐ విల్ రివ్యూ యువర్ ఆన్సర్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, అంటే నాకు వచ్చినంత వరకు రాస్తాం, రానివి అట్లా లీవ్ చేసేస్తున్నా. ఎస్, ట్రై చేయండి, మ్యాథ్స్ మీకు వస్తాయి, మీరు రాయగలుగుతారు. బట్ ఎక్కడన్నా స్ట్రక్ అవుతే కూడా మ్యాథ్స్ బ్రౌజ్ చేసి ట్రై చేయండి. మీకు డౌట్స్ ఉంటే నాకు అడగండి. సో నీకు అసలు ఆ క్వెరీ రాయడానికి నీకు ఎక్కడ అర్థం కావట్లేదు, ఏ పాయింట్ దగ్గర అర్థం కావట్లేదో మీరు నాకు చెప్పండి, నేను చెప్తాను. ఓకే ఓకే. సో మరి ఈ రోజుకైతే ఇవి ఓకే. మరి మనం ఈ రోజుకైతే ఇప్పుడు నేర్చుకునే ఓకే. మళ్ళీ రేపు మనం ఏం చేద్దామంటే ఈ అసైన్మెంట్ అందరం ఈ అసైన్మెంట్ ఖచ్చితంగా రాసి ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసి ఉండాలి ఈ అసైన్మెంట్. ఓకే, సో మనం చెప్పండి. అందులో 8th క్వశ్చన్ ఉంది కదా, స్ప్లిట్ ద ఎంప్లాయీస్ నేమ్స్ ఇంటూ ఇనిషియల్స్ అండ్ నేమ్స్ అని. ఎస్ అది నాకు కొంచెం డౌట్. సో మనం ఫస్ట్ ఒక రోజు చెప్పుకున్నాం చూడండి, అన్ని టెక్స్ట్ ఫంక్షన్స్ అని, అప్పర్ లోవర్ లెఫ్ట్ రైట్ అని చెప్పేసి, క్యార్ ఇండెక్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో నేను మీకు ఏం చెప్తా అంటే మీకు మనం చెప్పుకున్న లెసన్ సిరీస్లో ఒక దీంట్లో నేను ఈ స్ప్లిట్టింగ్ గురించి చెప్పిన, అంటే గూగుల్ షీట్లో చెప్పిన. సో ఆ స్ప్లిట్టింగ్ ఉన్న వీడియో ఏమంటారు పర్టికులర్ ఏ టైంలో చెప్పినో ఆ టైం కూడా మీకు పంపిస్తాను, ఒకసారి అది చూడండి. సో సేమ్ లాజిక్ సీక్వెల్ అప్లై చేయాలి. ఓకే, సో మీరు లెఫ్ట్ హింట్ అయితే లెఫ్ట్ రైట్ క్యార్ ఇండెక్స్ లెంత్ ఈ 4 ఫంక్షన్స్ యూజ్ చేసి మీరు స్ప్లిట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నాకు ఓకే మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసినాక మీకు డౌట్స్ వస్తాయి కదా, అప్పుడు చూద్దాం. ఓకే ఓకే కానీ అట్లనే నాకు 6th వన్ ఉంది కదా క్వశ్చన్, అందులో గ్రూప్ బై యూజ్ చేయాలి కదా. అవును, గ్రూప్ బై యూజ్ చేయాలి. విచ్ సిటీ ఎంప్లాయీస్ ఎర్నింగ్ మోర్ ఆన్ అన్ యావరేజ్ అని అడిగిన. ఓకే, మీరు గ్రూప్ బై యూజ్ చేయొచ్చు, బట్ యావరేజ్ అనేది ఏ సిటీస్ ఎంప్లాయీస్కి మ్యాక్సిమం ఉంది, అంటే హైలో ఉందో ఆ సిటీ ఎంప్లాయీని పెట్టేసేయాలి మీరు. ఇప్పుడు మీరు గ్రూప్ బై యూజ్ చేయొచ్చు, గ్రూప్ బై యూజ్ చేయాలి కూడా.
అంటే ఇక్కడ ఏ సిటీ అనేది మెన్షన్ చేయలేదు కదా, మెన్షన్ సిటీ చేయలేదు. ఎంప్లాయ్. సో ఏ సిటీ ఎంప్లాయీస్ కి అయితే యావరేజ్ ఎక్కువ ఉంటుందో ఆ సిటీ మనం ఇక్కడ రాబట్టాలన్నమాట ఈ క్వశ్చన్కి. సో విచ్ సిటీ ఎంప్లాయీస్ ఎర్నింగ్ మోర్ ఆన్ అన్ యావరేజ్ అని అడిగినారు అంటే మీరు ఒక సిటీ నేమ్ ఇవ్వాలి, ఆ సిటీ యొక్క యావరేజ్ అనేది హై ఉండాలి మిగతా సిటీస్ పోలిస్తే. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి క్వశ్చన్స్ లో? 10th వన్ కూడా ఒకసారి. ఓకే, 10th వన్ ఏంటంటే మీకు ఇక్కడ డేటా చూసినట్టయితే ఇదేంటి డేట్ ఆఫ్ జాయినింగ్, ఓకే ఇదేంటి డేట్ ఆఫ్ రిజైన్. యాక్చువల్గా మీకు నేను డేట్ ఫంక్షన్స్ సీక్వెల్లో చెప్పలేదు, బట్ ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చిన అంటే సో జస్ట్ టు చెక్, అంటే మీరు బ్రౌజ్ చేసి ఎంత అర్థం చేసుకోగలరు అనే దీన్ని టెస్ట్ చేయడానికి నేను క్వశ్చన్ ఇచ్చిన. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, డేట్ ఆఫ్ రిజైనింగ్ ఉంది. సో అంటే అతను ఎప్పుడు జాయిన్ అయ్యిందో తెలుసు, ఎప్పుడు రిజైన్ అయ్యిందో తెలుసు, అంటే అతని యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో మనం రాబట్టవచ్చు, రైట్? ఈ జాయినింగ్ డేట్కి రిజైనింగ్ డేట్కి మధ్యలో డిఫరెన్స్ చూస్తే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అతనికి అనేది మనం చెప్పొచ్చు కదా. ఓకే, సో అట్లా ఈ రెండు డేట్స్కి మధ్యలో డిఫరెన్స్ కనుక్కుంటే అది ఈ ఎంప్లాయ్ యొక్క ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో అలా మనం ఎక్స్పీరియన్స్ అనే ఒక కొత్త కాలం క్రియేట్ చేసి ఆ కాలంలో ఈ రెండు డేట్స్కి మధ్యలో డిఫరెన్స్ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఇందులో మనకి కేస్ వెన్ వస్తుంది, ఎల్స్ వస్తుంది, ఎండ్ వస్తుంది కదా. కేస్ వెన్ కాదు, హింట్ ఏంటంటే డేట్ ఫంక్షన్స్ ఉంటాయి, అంటే రెండు డేట్స్ కి మధ్యలో డిఫరెన్స్ ఎట్లా కనుక్కుంటారు అనేది డేట్ ఫంక్షన్స్ ఉంటాయి, ఆ డేట్ ఫంక్షన్స్ యూజ్ చేయండి. డేట్ ఫంక్షన్స్ నేను రేపు చెప్తాను, మళ్ళీ ఆ క్లాస్ నేను రిపీట్ చేస్తాను, బట్ బిఫోర్ దట్ మీరు ట్రై చేయండి, చూద్దాం ఎవరు ఆన్సర్ చేస్తారు. ఓకే రాణి. ఓకే, సో ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంతే రాణి, ట్రై చేసి మీకు సెండ్ చేస్తాం, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే ఓకే, షూర్ షూర్, మీరు ట్రై చేసి నాకు సెండ్ చేయండి, మీ మిస్టేక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే రాణి. ఓకే, మరి ఈరోజు క్లాస్ ఎండ్ చేసేస్తున్నాం, సో ఐఎమ్ జస్ట్ లాగింగ్ అవుట్. ఓకే మరి బాయ్ రాణి. ఓకే రాణి, బాయ్ రాణి. బాయ్ బాయ్. ఓకే రాణి, క్లోజింగ్ మీటింగ్.